యంగ్స్టర్ ఫస్ట్ గా జాబ్ స్టార్ట్ చేస్తే అంటే బేసిక్ థింగ్స్ లో మనకు ఫస్ట్ ప్రియారిటీస్ హౌస్. మీరు చాలా విషయాలు చాలా సందర్భాలు చెప్పారు. ఫస్ట్ హౌస్ అనేది మోస్ట్ ప్రియారిటీ అని. సో హౌస్ కొనేటప్పుడు కూడా చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్ ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్, బయట జనాలు ఇచ్చే సజెషన్స్ వల్ల సొంత ఇల్లు కొనుక్కోవాలా, రెంటెడ్ హౌస్ లో ఉండాలా. సో దీంట్లో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది మరి సోషల్ మీడియాలో కూడా ఈ ఎక్స్పర్ట్స్ చెప్పడం కానీ, అంటే ఓన్ హౌస్ కొనుక్కోవడం కంటే రెంటెడ్ హౌసెస్ లో ఉండడం కానీ, ఓన్ హౌస్ మళ్ళీ దాని డిప్రిషియేషన్. సో మీరేం సజెస్ట్ చేస్తారు, రెంటింగ్ హౌస్ వర్సెస్ ఓనింగ్ హౌస్? అతని ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇల్లేదు, రెంట్ హౌస్లో ఉన్నాడు, 25 years, మంచి ప్యాకేజ్లో కెరీర్ స్టార్ట్ అయిపోయింది. ఇల్లు కొనుక్కోవాలి వద్దా అంటే ఇల్లు కొనమని చెప్తారు. అసలు ఇల్లే లేదు ఎవరికి. వాళ్ళ పేరెంట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ కదా, ఆయన జీవితకాలం స్ట్రగుల్ ఎన్ని సెటిల్ చేశాడు, కానీ ఇల్లు కొనాలి. మరి అప్పుడు ఇల్లు కొనాలి కదా నువ్వు. అసలు ఫస్ట్ నువ్వు మీ పేరెంట్స్కి ఇల్లు కొనాలి. ఎమోషనల్ ఫ్యాక్టర్ మస్ట్ ఇంకా నీ బాధ్యత. అసలు నీ బాధ్యత. వాళ్ళు ఇల్లు కూడా కొనుక్కోకుండా సాక్రిఫైస్ చేసి నిన్ను ప్రయోజకుని చేస్తే నువ్వు ఫస్ట్ ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అది వదిలేసి నేను ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడా ఫైనాన్స్ అంటే ఆడు కాదు కదా నేను చదివించింది, నీ ఫాదర్ కదా. సో ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లే లేకపోతే ఎట్లా? అది నాకు మంచి ఇల్లు ఉంది సార్ మా ఫాదర్కి మా హోమ్ టౌన్లో అంటే కొనాలా వద్దా నీ చాయిస్. ఇల్లు లేని వ్యక్తి ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలి. ఈ ఎక్స్పర్ట్స్ టాక్ ఏంటంటే ఇల్లు కొంటే మీకు ఒక హ్యూజ్ కమిట్మెంట్ అయిపోద్ది, కెరీర్లో గ్రో గారు, జాబ్ సెక్యూరిటీ లేదు, జాబ్ పోతే ఎలా కడతావు, అంత ఈఎంఐ పెడితే నువ్వు టెన్షన్ అయిపోతావు అంటాడు. లేదా అదే డబ్బులు ఆ ఈఎంఐ కట్టే డబ్బులే మ్యూచువల్ ఫండ్లో పెడితే బాగా పెరిగిపోతుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే వెన్ వి టాకిల్ క్లయింట్స్, ఇల్లు కొన్న వ్యక్తి చాలా గొప్పగా పనిచేస్తాడు ఆఫీస్లో, చాలా కంఫర్టెడ్గా వెళ్తాడు, ఆడ ఏ ఆపర్చునిటీ వదులుకోడు. నేనైతే అందరినీ ఎంకరేజ్ చేస్తా ఇల్లు కొనడానికి. ఎందుకు అంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తే, మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్నా, ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఎవ్రీ 10 yearsకి మీరు కొన్న వాల్యూ కన్నా డబుల్ అయింది ప్రాపర్టీ. ఓకే, ఇక్కడే అందరికి నా మీద అబ్జెక్షన్ వచ్చేస్తుంది, అపార్ట్మెంట్ పెరగదు కానీ పెరగలేదన్నది ఎవరు చూపించలేరు, కానీ అలాగే చెప్తారు. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని అప్పుడు చెప్పండి. బిఫోర్ పోస్టింగ్ ఏ కామెంట్ మీరు చెప్పండి, ఒక 20 years ఓల్డ్ది నేను చెప్పినట్టుగా 10 years పెరిగిందో లేదో చూడండి. సో 10 yearsకి పెరుగుద్ది, ఇది నిజం. ఈ 10 years పెరగదని ఎవరు చెప్పాలి? ఆల్రెడీ కొని పెరగకపోతే చెప్పాలి, కానీ కొన్నోళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు దాకా కొన్నోళ్ళు కామెంట్స్ ఇస్తారు, 10 yearsకి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు లెటర్స్ ఒక వ్యక్తికి 25 ఏళ్ళకి జాబ్ వచ్చింది, ఫస్ట్ 1.5 year మొత్తం డబ్బులు పక్కన పెట్టాడు, 28 ఏళ్ళు వచ్చి పెళ్లి చూపులు చూస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కొనాలంట నేను. సో ఇప్పుడు నేను ₹1,00,00,000 అపార్ట్మెంట్ చూసాడు హైదరాబాద్. సో మొత్తం సపోర్ట్ తోని, పేరెంట్స్ సపోర్ట్ ఏం దాచుకుంది కలిపి ఒక 30 లక్షలు క్యాష్ రెడీ అయిపోయింది, 20 లక్షలు టువర్డ్స్ ది బిల్డరు, 6 లక్షలు రిజిస్ట్రేషన్, 4 లక్షలు వుడ్ వర్క్ అనుకోండి, సింపుల్గా వుడ్ వర్క్ తెలిసాడు. 30 లక్షలు పెట్టాడు. యాక్చువల్ కొన్నది 1,00,00,000కి, రిజిస్ట్రేషన్ వుడ్ వర్క్ కలిపి 1,10 లక్షలు అయింది. 80 లక్షలు లోన్ తీసుకున్నాడు. 30 పెట్టాడుగా, బ్యాంక్ అంతకంటే ఇవ్వడం. 80 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఒక 20 years పెట్టాడు, అది స్టాండర్డ్ ప్రాక్టీస్. యాక్చువల్గా 30 పెట్టాలి, అది నేను చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోద్ది. 20 years పెట్టాడు. 80 లక్షల లోన్కి 20 years పెడితే ఒక 73,000 ఈఎంఐ వస్తుంది. 73,000 ఈఎంఐ వస్తుంది. 73,000 ఈఎంఐ కట్టాలంటే ఇతని జీతం అట్లీస్ట్ 1,60,000 ఉండాలి, ఉంటే తప్ప బ్యాంకర్ లోన్ ఇవ్వడం. మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే కొనాలి, మళ్ళీ లేకుండా అప్పులు చేసి కొనకూడదు. బ్యాంక్ అప్పుతో కొనడం ఉత్తమమైన పని. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమవుతుందంటే, ఓకే మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఈయన 75,000 ఈఎంఐ కడితే దాంట్లో ప్రిన్సిపల్ 2-3 వేలే పోద్ది, 70,000 ఈఎంఐనే కడతారు, అంత కట్టం ఎందుకు అంటారు. ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ ఉండదు. అతను మీకు ఇస్తుంది ఈరోజు హోమ్ లోన్ 8.25, 8.3, 8.5%, ఎక్కువ తక్కువ ఉండదు, 8.5 కడతారు. ఇప్పుడు మీరు ఫస్ట్ నెల 75,000 కట్టారు. ఆ 75,000లో ఒక 3,000 ఏమో 3,000 5,000 ప్రిన్సిపల్ అమౌంట్కి పోయింది, మిగిలిన 70,000 ఇంట్రెస్ట్ కట్టారు. అసలు నాకు ఒక విషయం చెప్పండి, మీకు ప్రపంచంలో ఎవడైనా 80 లక్షల డబ్బుని అప్పుగా ఇచ్చి నెలకు 75,000 వడ్డీ తీసుకుంటాడా? తీసుకోడు. అంటే ఇక్కడ మీరు కడుతున్న అసలు ప్లస్ వడ్డీ కలిపి కూడా ప్రపంచంలో ఎవడో బయట ఇవ్వలేని దానికి వస్తుంది. ఇప్పుడు నిన్న గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటే గోల్డ్ ఎవరి దగ్గర ఉంటుంది? బ్యాంక్ వాడి దగ్గర ఉంటుంది. కానీ నేను హౌస్ లోన్ తీసుకుంటే హౌస్ నా దగ్గర ఉంది, డబ్బు బ్యాంకర్ది, ఇల్లు నేను వాడుతున్నా కదా. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నేను ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటే నాకు హైదరాబాద్లో కనీసం నెలకి 25,000 అద్దె వస్తుంది, 25 నుంచి 30,000 అద్దె వస్తుంది. ఇప్పుడు వరకు అంతా చెప్పుకున్నా కదా. మరి నేను కడుతున్న 75,000లో నేను దాంట్లో ఉన్నందుకే 30,000 కట్టాలి కదా. అంటే ఎఫెక్టివ్ నేను కడుతుంది ఎంత? 45,000 ఎక్స్ట్రా, అంతే కదా. ఇల్లు కొనకపోయినా నాకు 30,000 ఖర్చు ఉంది, నేను అటువంటి ఇంట్లో ఉంటే 45,000 ఎక్స్ట్రా. అసలు 1,60,000 జీతంలో ఉన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాల్లో ఆయన జీతం ఇంకొక 45,000 పెరుగుద్ది నెలకి? 2 ఏళ్ళకి పెరగాలి. సరే ఇప్పుడు ఎవడు పెంచుతున్నాడంటే నీ దగ్గర స్కిల్ లేదు, 2 yearsలో పెరుగుద్ది. అంటే ఒక 2 years మేనేజ్ చేస్తే తర్వాత నీకు పెరిగిన శాలరీ నీ ఈఎంఐ మేనేజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ఇలా ఒక 10 years గడిస్తే, మధ్యలో ఏం ఇబ్బంది రాకుండా ఒక 10 years గడిస్తే, 10 years తర్వాత కూడా 80 lakhsలో ఆల్మోస్ట్ ఒక 65 lakhs అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సార్ ఇంత కట్టినా కదా సార్, ఏం తెలియదు అంటాడు. సరే ఆ రోజు ఇబ్బంది వచ్చింది అనుకోండి, 10 years తర్వాత 65 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది, 65-67 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది. ఈ లోపు ఖచ్చితంగా నీ ప్రాపర్టీ 2 కోట్లు అవుద్ది, 2,20,00,000 అవుద్ది. డబుల్ అవుద్ది అన్నాం కదా, 1,10,00,000 కదా మీరు పెట్టింది ఎఫెక్టివ్, 2,20,000 అవుద్ది. ఆ రోజు ఇబ్బంది వస్తే ఆ ఇల్లు 2,20,000కి అమ్మగలుగుతావుగా. అమ్మితే బ్యాంకర్కి ఎంత పోతుంది? 65 లక్షలు పోతుంది. 1,40,000 మిగిలింది కదా, 1,50,000 మిగిలింది కదా, అది నీ ప్రాఫిటేగా. సార్ నేను కట్టింది అది తీసినా స్టిల్ యువర్ అట్ ప్రాఫిట్.
ఈ 10 yearsలో కట్టింది ఒక 90 lakhs తీసుకున్నా స్టిల్ యువర్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 60 lakhs నీ డబ్బు లేకుండా. ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు 10 yearsలో ప్రాపర్టీ డబుల్ అవుద్ది అనేది ముందు చెక్ చేసుకోవాలి, చేయాలి అందరూ. 10 yearsలో డబుల్ అయితే 7% పెరిగినట్టు, ప్రాపర్టీ వాల్యూ 7% పెరుగుతుంది. నెక్స్ట్ దాని మీద వచ్చే రెంట్ ₹1,00,00,000 పెట్టి 25,000 per month అంటే పర్ ఇయర్ 3 lakhs, విచ్ ఇస్ లైక్ 3% పర్ ఇయర్. మళ్ళీ ఇంది స్లోగా ఈ రెంట్ కూడా పెరిగి డబుల్ అయింది కదా. రెంటే ఎఫెక్టివ్గా 5% వస్తే దాని ప్రాపర్టీ వాల్యూ ఒక 7% పెరిగితే 7 + 5 12% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పే ఇండెక్స్ ఫండ్లు అన్ని 12 చెప్తున్నాం కదా, అంటే నీకు రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్టివ్గా 12 ఇస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఒక సొంత ఇల్లు కొంటారో మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. హైదరాబాద్లో కొడుకోకి ఇల్లు అనుకుంటే కదా, ఎమోషనల్గా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చి 3 రోజులు మీ ఇంట్లో ఉంటే ఊరు పోయి 10 రోజులు చెప్తారు, మా ఊడి ఇల్లు అన్ని కింద దిగితే వస్తుంది. ఇంక మామూలు చెప్పరు వాళ్ళు. ఆనందాన్ని మీరు కొలవలేరు డబ్బుతో. స్విచ్ నొక్కితే అది వస్తుంది, ఇది వస్తుంది, బాత్రూంలో వేడి నీళ్ళు వస్తాయి, ఎన్ని బకెట్లైనా చేయొచ్చు. వాళ్ళన్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటారు. ఆ ఆనందాన్ని మీరు ఇస్తే వాళ్ళకి జబ్బులు రావు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది మీరు ఇచ్చిన ఆనందాన్ని. లేకపోతే మీరు అని చెప్పినా మీ ఆవిడ కలిసినా మీ ఓడికి ఇల్లు ఉందా పెళ్ళి అయిందా, ఇల్లు ఉందా పెళ్ళి, రెండే అడుగుతారు కదా. రెండో దగ్గర చాలా కష్టమైపోతుంది. ఇల్లు అయితే సులభంగా బ్యాంక్ ఇస్తున్నాడుగా, పెళ్ళినప్పుడు కదా బ్యాంకర్. ఫస్ట్ ఇల్లు కొనుక్కోండి. సో కమర్షియల్ కూడా మీకు వైబుల్ ఉంది. నెక్స్ట్ పాయింట్, అంత లోన్ తీసుకుంటే మధ్యలో జాబ్ పోతే ఏం చేస్తావు. తీసుకున్న 4 yearsకే జాబ్ పోయింది అనుకో, జాబ్ పోతుంది అన్న హింట్ కనుక ముందు వస్తే ఒక 3 నెలల ముందు ఇంకా కస్టమర్ ఆ జాబ్ తీసేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ కన్నా అవ్వకపోతుంది తెలుస్తుంది కొన్నిసార్లు. అలా తెలిస్తే నువ్వు అప్పటి వరకు హోమ్ లోన్ కడుతున్నావు కదా, ఈ జాబ్ పోతే హోమ్ లోన్ కట్టలేవు. హోమ్ లోనే కాదు నీ లైవ్లీహుడ్ కూడా కావాలి. ఒక 40,000 నెలకు 1,00,000 లేకుండా బ్రతకలేవు కదా. ఈ లోపు ప్రాపర్టీ వాల్యూ పెరిగితే బ్యాంకర్ కావాలంటే మీకు లోన్ ఇస్తాడు, టాప్అప్ లోన్ కింద ఒక 20-30 lakhs. ఆ 30 lakhs వచ్చినా ఆ 30 lakhs ఇది హోమ్ లోన్ కాబట్టి ఈఎంఐ తక్కువ ఉంటుంది. దాన్ని 15 years ఇస్తాడు, నెలకు ఒక 30,000 32,000 ఉంటుంది ఈఎంఐ. 30 lakhs పాకెట్లో ఉంటే ఆల్రెడీ కడుతున్న ఈఎంఐ ఒక 65,000 ఎంత 75,000, ఇది ఒక 35 లక్ష రూపాయలు. ఇది నీ ఖర్చులో ఒక 50 లక్షన్నర, 1,00,000 నెలకు ఖర్చున్నా 30 లక్షలు నీ దగ్గర ఉంటే నువ్వు ఒక 2 సంవత్సరాలు బ్రతకొచ్చు. మరి ఆ సేఫ్టీ ఇల్లే ఇచ్చింది, ఇంకెక్కడ లేదుగా. ప్రాక్టికల్ కూడా ఆలోచించవచ్చు. ఇంకా కొంతమందిని అయితే నా దగ్గరకు వస్తారు, సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది తీసుకోనా, మరి 3 years తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా సార్ అంటాడు. అన్ని రెరా అప్రూవల్స్ ఉండి వాడు జెన్యున్ బిల్డర్ అయి ఉండి మీ దగ్గర ఫేజ్ వైజే రిలీజ్ చేసుకోండి, లోన్ తీసుకోండి, కన్స్ట్రక్షన్ ఏ ఫేజ్లో ఉంటే ఆ ఫేజ్లో రిలీజ్ చేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. నాకు ఓకే 3 years ఆగుతాను, ఇంకా నేను ఎంగేజ్, ఇల్లు వచ్చాక పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకు, ఇప్పుడు ఈఎంఐ వల్ల బర్డెన్, అది డిస్పర్స్ చేసిన దానికి ఈఎంఐ స్టార్ట్ అయింది, దానికి ఈక్వల్ అంటే శాలరీ పెంచుకునే ప్రయత్నం చేయి. ఇల్లు కొంటే నీ ఆల్రెడీ నీ కమిట్మెంట్ పెరుగుతుంది కదా, అప్పుడు నీ బిహేవియర్ మారుతుంది, డిసిప్లిన్ వస్తుంది. ఈ 3 yearsలో నాకు ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయితే 1,10,000 ఈఎంఐ పడుతుంది అంటే నేనేమంటా ఈ 3 yearsలో నీ టేక్ హోమ్ 1,10,000 పెంచుకునే ప్లాన్ చేయి. అప్పుడు రైట్ థాట్స్ వస్తాయి. లేదా ఈలోపు వచ్చే పార్ట్నర్ ఎవరైనా ఉంటే ఈ విషయం డిస్కస్ చేసుకుంటారు ఫైనాన్షియల్గా, మేబీ వర్కింగ్ పార్ట్నర్ కావాలి, మంత్ శాలరీ ఉంటుంది, ఇద్దరు కంబైన్డ్ కింద శాలరీ పెంచుకుందాం అంటారు. ఒక ఇల్లు కొన్నోళ్ళు దాన్ని ట్యాకిల్ చేస్తే చాలా డిసిప్లిన్ వస్తుంది, చాలా మెచ్యూరిటీ బిహేవ్ చేస్తారు. ఇంకొక ఇల్లు కొనేసి ధైర్యం సత్వం కూడా వస్తుంది. ఈ భయంతో బ్రతితే రాదు, క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఇల్లు కొనడం వల్ల మీ తల్లిదండ్రులకి మీ అత్తమామలకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చిన అవుతారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి 2 రోజులు ఉంటే ఊరిపై 30 రోజులు చెప్పుకుంటారు దాని గురించి. నథింగ్ రాంగ్ ఇన్ దట్, అంతే కదా. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం చూడాలనుకుంటారు. నీ అకౌంట్లో ₹1,00,00,000 ఉంటే అదే వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు చెప్తున్నావు నీకు ధైర్యం అని. నో, ఇల్లు కొనడానికి లెక్క, ఎందుకంటే ఇల్లు ఏం వర్కౌట్ అవ్వకుండా పోవట్లేదు కదా. అది కూడా నేను ఉంటాను కన్నాను, పెట్టుబడిగా కొనాలంటే ఆలోచించు. ఎందుకంటే ఎంత పెరిగినా లిక్విడిటీ ఉండదు కదా, పట్టుమని పోదుగా, పార్షియల్గా అమ్మలేం కదా. ఉండటానికి కళ్ళు మూసుకొని కొనేసి, ఎందుకంటే ఇది పెరుగుతుంది, నువ్వు ఉంటున్నావు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం గొప్పగా పెరగవు, పెరిగితే అంటాడు ఏం పెరగదు. కరోనా వస్తే 7-8% ఉన్నది 9% అయింది, ఇప్పుడు మళ్ళీ 8 అయింది. యూఎస్లో చూస్తే కరోనాకు ముందున్న 2.5 6 అయింది. యూఎస్లో కార్ లోన్ ఈరోజు 7కి వస్తుంది, హోమ్ లోన్ 6కి వస్తుంది. అది 2 నుంచి 6 3 రెట్లు పెరిగింది. మనది కనీసం 20% కూడా పెరగలేదు. వీ హ్యావ్ టాకిల్డ్ ఇట్ వెల్. అండ్ హోమ్ లోన్ ఇండస్ట్రీలో మీరు ట్రెండ్ చూస్తే 99లో 12% ఉన్నది, అక్కడ నుంచి మనకు 7 కూడా పోయింది, ఇప్పుడు 8.2, మళ్ళీ 7కి వెళ్ళిపోద్ది. నీ రెంట్ పెరుగుతుంది కానీ ఈఎంఐ పెరగదు, నీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుద్ది కానీ ఈఎంఐ పెరగదు, నీ శాలరీ పెరుగుతుంది కానీ ఈఎంఐ పెరగదు. ఏ విధంగా చూసినా ఇట్స్ ఎ కేక్ వాక్. కాన్వర్ట్ అయితే యూ కెన్ ప్లెడ్జ్ ఇట్, దీని మీద టాప్అప్ లోన్ తీసుకో, హోమ్ ఈక్విటీ లోన్ అంటారు యూఎస్లో అయితే, అలా ఇక్కడ మీద దాని మీద లోన్ తీసుకోవచ్చు. నీ షేర్ ఉంటుంది కదా ప్రాపర్టీలో, బ్యాంకర్ షేర్ కాకుండా ప్రాపర్టీ వాల్యూ పెడితే నీకు లోన్ ఇస్తారు. అండ్ హోమ్ లోన్ తక్కువ వడ్డీకి వస్తుంది, నీకు పర్సనల్ లోన్ కూడా వడ్డీ ఎక్కువ, హోమ్ లోన్లో వడ్డీ తక్కువ. అండ్ హోమ్ లోన్ టెన్యూర్ ఎక్కువ కాబట్టి నువ్వు కట్టే ఈఎంఐ తక్కువ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి ఏమంటారు ఫూల్స్ విల్ బిల్డ్ హౌస్, వైజ్ విల్ లివ్ ఇన్ దేట్ అని ఏదో చెప్తారు. వైరల్ అవుతున్నాయి సార్, వైరల్ అవుతాయి. పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు దట్ క్యాలిక్యులేషన్. అందరు చెప్పింది నిజమైపోతుంది. నీ జాబ్ ట్రాన్స్ఫర్ అయితే ఏం చేస్తావు అంటారు. ఓకే, నా జాబ్ ట్రాన్స్ఫర్ అయింది, నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరులో ఫ్లాట్ కొనుక్కున్నా, ఇప్పుడు నా జాబ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, వర్క్ ఫ్రమ్ తీసాడు, నేను హైదరాబాద్ వచ్చా, బెంగళూరులో ప్రాపర్టీ రెంట్కి ఇస్తా,
నాకు 40,000 అద్దె వస్తుంది, బెంగళూరులో డబుల్ బెడ్రూమ్ కూడా 40,000 వస్తుంది. ఆ 40,000 ఇక్కడ కడితే నాకు ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది. ఐ విల్ ఎంజాయ్. ఎందుకంటే మళ్ళీ మారడం లేదు కదా. అలానే నేను రిటైర్మెంట్ దాకా ఇల్లు కొనుక్కోకుండా ఉన్నా కదా. సో అందరికి అర్థం కాని విషయం అంటే మీరు ఒక ప్రాపర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రేట్ డబుల్ అవుతుంది. ఆ లోన్ 20,000 ఉంటుంది. యాక్చువల్గా 20,000 తీర్చుకున్నా ఉంటాం, ఫైనాన్షియల్లీ వైబుల్, కానీ జనాలు తీసేస్తారు ఎమోషనల్గా, అదొక బడ్డెన్ అని. సో నువ్వు తీసేస్తే రేపు ఇల్లు వచ్చినప్పుడు రేపు ఈ లోపు నీ పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే దీన్ని కొలాటరల్గా పెట్టచ్చు. ఇల్లు కొలాటరల్గా పోతే నీకు మాస్టర్స్కో దేనికో అండర్ గ్రాడ్యుయేషన్కో దేనికో లోన్ వస్తుంది, అలా కూడా వాడుకోవచ్చు కదా. సో అన్ని విధాలా ఇల్లు కొనడం వల్ల బెనిఫిట్. కానీ ఒక్క హౌసే చెప్తున్నా, అదే ఉండటానికి లేదా దాని రెండుకి చా డబ్బులతో ఉండటానికి. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళు లెక్కలన్నీ కన్సిడర్ చేసుకోండి. అప్పుడు డిసిషన్ మీది. ఫస్ట్ హౌస్కి మీరు అప్పులు చేయకుండా ఓన్లీ బ్యాంక్ లోన్తో కొనగలిగితే కళ్ళు మూసుకొని కొనేసేయండి. ఇదే బిగ్ కాల్ అని అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే కొనాలా వద్దా, కొనాలా వద్దా, హైలో ఉంది లోలో ఉంది, పడుద్దంట, ఇవన్నీ ఎవరికి తెలుసు? తెలుసా ఎవరికన్నా? పెరుగుద్దా పెరగదా, సార్ హైదరాబాద్ క్రాష్ అయిపోద్ది, ఎవరు చెప్పారు క్రాష్ అయిద్దని? కాస్త తగ్గిందేమో, ఓకే, ఇంకే నుంచి ఫర్దర్ తగ్గుద్దా? తగ్గితే ఇంకో 10% తగ్గినావు, నీ జీవితం పోద్ది. ఈ 10% తగ్గితే నువ్వు 1 కోటి రూపాయలకి ఫ్లాట్ కొన్నాం కాదు, 90 లక్షలు అయితే నీ జీవితం పడిపోద్దా? సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు, కన్జంప్షన్కి అద్భుతమైన ఇల్లు కొనుక్కోండి, అద్భుతమైన ఇంటీరియర్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఫ్యామిలీకి ఇచ్చే గిఫ్ట్స్లో ద బెస్ట్ గిఫ్ట్ ఏదంటే హౌసెస్. దిస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ యూ స్టే విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ కదా. నువ్వు ఎంత కష్టపడ్డావు. నీళ్ళు అయితే నేను చూసినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. నేను రెంటెడ్ హౌస్ ఎలా చేస్తావు? ఇంకా బిగ్గెస్ట్ విషయం చెప్తా, అసలు ఈ పాయింట్ నేను మీకు చెప్తాను అనుకున్నా, మర్చిపోయి ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు, ఆయన యూఎస్లో సెటిల్డ్, పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, చెప్పాడు ప్రకాశం అక్కడ ఉంటారు. వాళ్ళకి ఒక ఇల్లు నచ్చి అక్కడే ఉన్నారు కానీ రెంట్కున్నారు, కొనలేదు. బట్ ఆ ఇల్లు కంఫర్ట్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అక్కడంతా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, దాంట్లోనే ఉన్నారు. ఆ వన్ హౌస్ కూడా ఎన్నాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు 107 అంటే అదేదో రెనోవేషన్ చేస్తున్నారు, మీరు ఖాళీ చేయండి అని చెప్పారు. సో నేను బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ హెల్త్ గత 2 ఇయర్స్గా బాగుంటలా, పెరాలసిస్ వచ్చింది, బెడ్ చైల్డ్ వీల్ చైర్లో ఉంటారు, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారు, చేయాలి కదా, వాళ్ళకి మంచి డేస్ ఉంది. ఇప్పుడు ఈయన కండిషన్కి ఎవరు ఇల్లు ఇవ్వట్లా, రెంట్కి ఇల్లు దొరకదు పేషెంట్ ఉంటే. ఇప్పుడు మనం అంతా ఊరు నుంచి సిటీలో డెవలప్ అయ్యాం, మన పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ సిక్ అవుతారు, ఏజ్ పెరిగినప్పుడు సిక్ అవుతారుగా. ఒక స్టేజ్ వస్తుంది, పాలియేటివ్ కేర్ అంటారు, లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఇంటి దగ్గర ఉండి సేవ చేయలేం, ఏది ఊరు వెళ్ళిపోయి జాబ్ మానేసి వాళ్ళు ఇక్కడ ఉండాలి. కానీ నీ రెంటెడ్ హౌస్ అయితే నీ వాంట్ ఉంచడు నీ ఇంట్లో, ఇంకా నీ లైఫే వేస్ట్. అటు ఇటు కానీ క్యాండిడేట్ ఇంట్లో ఉంటే నీ వాంట్ ఒప్పుకోడు, అదేంటి సార్ మానవత్వం లేదా అంటాడు. ఇప్పుడు రివర్స్ చేయి, నీ ఇల్లు ఇచ్చావు 2 కోట్లు ఒకటి రెంట్కి, వాళ్ళ ఫాదరు వాళ్ళ తాత బాగాలేదు, ఇక్కడ ఉంటే పట్టుమంటాడు ఎప్పుడో ఒకసారి, అప్పుడు నువ్వు వండిస్తావా? ఎందుకంటే ఈ ఇంటి ఓనర్కి 2 కోట్లు 1 కోటి రూపాయలు హౌస్ అని లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే జనాలు దాన్ని ఏదో చేస్తారు సెంటిమెంట్ ప్రకారం, టెండరాడు ఇల్లు అమ్ముడుపోదు, ఈయన రానేవాడు. ఇంకా నువ్వు ఇంత బతికి నిన్ను ఒక ప్రయోజకుని చేసి హైదరాబాద్ పంపి అక్కడ అన్ని అమ్మి నీకు ఇల్లు కొనిపిస్తే చెప్పి అదే నేను చదివించి సెటిల్ చేస్తే, ఈరోజు ఆయన బెడ్ రీడ్ ఉంటే నీ దగ్గర ఉంచుకున్న హక్కు కూడా నీకు లేదా? ఇంకా నీ లైఫ్ ఎందుకు, నువ్వేం సాధించావు జీవితంలో? అందుకని ఒక ఇల్లు మస్ట్, ప్రిఫరబుల్లీ సిటీలో. ఊర్లో ఫస్ట్ అదన్నా మినిమం ఉండాలి, అది లేదు ఇది లేదు, ఇంకా నేను ఫైనాన్స్ వాడతా, నేను అది ఇది అంటే మాత్రం ఇంక అంతకంటే మనం ఏం చెప్పలేం. సో హైదరాబాద్లో ఇల్లు ఉంటాం మస్ట్. ఉంటే నీ అత్తమామలు కానీ అమ్మనాన్నలు కానీ ఉన్న బాగా సిక్ అయితే నీ ఇల్లు అయితే నువ్వు ఉంచుకో, నీ కళ్ళ ముందు మీ అమ్మ నాన్న నువ్వు సేవ చేస్తూ వాళ్ళు జరిగిపోతే చాలు, నేను చేసుకున్నాను ఆనందం వెళ్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ వెళ్తుంది. ఆ స్టేజ్లో వాళ్ళు నీ ఓనర్ పైకి తీసుకురాకు ఇక్కడికి అంటే నువ్వు ఏడ్చుకుంటూ అక్కడ దింపి వచ్చి ఇక్కడ జాబ్ చేసి రోజు వీడియో కాల్ మాట్లాడుకుంటావా? ఇది ఎంత క్రిటికల్ పాయింట్. ఫైనాన్స్ వాడికి ఏం తెలుసు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ చేసే పాయింట్స్. అంటే లాట్ ఆఫ్ ఎమోషన్ ఫ్యాక్టర్ ఉంది కానీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. రిటర్న్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పోయినోడికి జరిగిన విషయానికి ఈడు బెంగ పెట్టుకుని ఈడు కూడా తొందరగా పోతాడు, ఈడికి జబ్బులు కొట్టేస్తారు, అంత మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీ కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది ఎమోషనల్ గా. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాల్సిందే. అది కూడా డబ్బున్న లోన్ కొనుక్కోవాలి, అది ఇంకా సెకండ్ సబ్జెక్టు. మీ దగ్గర డబ్బున్న లోన్లో కొనుక్కోండి, ఎందుకంటే లోన్ అనేది చీపెస్ట్ రేట్లో వస్తుంది. సో ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోండి, అవకాశం ఉంటే పెద్దగా బ్యాంక్ అప్పుతో కొనుక్కోండి, బయట అప్పులు లేకుండా. పర్ఫెక్ట్, ఏం ప్రాబ్లం లేదు ఇల్లు కొనడం వల్ల, ఇంకా గ్రో అవుతారు కెరియర్లో. పర్ఫెక్ట్. ఎస్ సార్.